గుండె నిండా గుడిగంటలు సీరియల్ టీవీ కన్నా ముందుకి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. బాలు వాళ్ళ ఇంటికి బిచ్చగాడే వస్తాడు. మనోజ్ చెప్పిన మాటలకి ప్రభావతి ఫైర్ అయింది. అసలు ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు మా వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా విద్య అయితే గుడిలో ఇంకా ఉండి కాల్ చేస్తుంది మీనాకి. మీనా నెక్స్ట్ ఏం చేయాలి మీనా, చెప్పు మీనా అనేసి విద్య అడుగుతుంది. ఏంటి విద్య ఎంతవరకు వచ్చింది అంటే, నువ్వు చెప్పావు కదా ఒకరికొకరు పేపర్లు రాసుకోమని అంటే, మరి రాసేసారా ఇచ్చారా అంటే, ఇద్దరం ఒకరికొకరు పేపర్లు రాసుకున్నాము కానీ అయితే మ్యాచ్ అయింది ఇద్దరిది అంటే, కానీ మ్యాచ్ కాలేదు, ఒక 2-3 మ్యాచ్ కాలేదు అనేసి అంటుంది. అయినా మురళి నా కోసం మ్యాచ్ అవ్వకపోయినా నీ కోసం నేను మార్చుకుంటాననేసి అంటున్నాడు. ఇప్పుడు అంటే ప్రపోజ్ చేసినట్టున్నాడు తను అనేసి అంటుంది. ఇంకా అయ్యయ్యో అప్పుడే ఏం ప్రపోజ్ చేయకు, నువ్వు కూడా తొందరపడేసి మీనా అంటుంది. తను నా కోసం అన్నీ మార్చుకుంటా అంటున్నాడు కదా, ఇంకా ఓకే చెప్పేయాలంటే అంత తొందరపడి ఓకే చెప్పొద్దు. తను ఒకవేళ ప్రపోజ్ చేసినా కూడా నాకు కొంచెం టైం ఇవ్వు అనేసి నువ్వు అడుగు అంటే, ఎందుకు అలా టైం అడగాలంటే, పిచ్చిదానా ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయిలు వెంటనే ప్రపోజ్ యాక్సెప్ట్ చేయకూడదు, మనం కొంచెం టైం తీసుకోవాలి అనేసి అంటుంది. అయ్యో చూడు మీనా, నీ అంత బుర్ర నాకు అస్సలు లేదు, నువ్వు ఒక ప్రేమకి ఒక టీచర్ ఎలాగా ఉన్నావు నాకు అనేసి అంటుంది. సరే నేను చెప్పింది చెయ్యు, నువ్వు తొందరపడి ఏం చెప్పకు అనేసి అంటుంది మీనా. సరే అనేసి ఇంక విద్య అంటుంది. ఇంక చెప్పిన తర్వాత ఇంకా మీనా కట్ చేస్తుంది. ఇంకా మీనా ఏమో మనసులో ఇంకా వీళ్ళ ప్రేమకి నేనా హనుమంతుడేమో అనేసి అనుకుంటూ ఉంటుంది నవ్వుతూ. తర్వాత విద్య ఏమో మురళి దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీ మనసుకు అడిగారా, ఏమన్నారు మీ మనసు అక్షయ అని చెప్తాడు. ఇంకా తనైతే ఇక అడిగానండి, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకోమంటుందండి. అదేంటండి మీ మనసుకు నా గురించి ఏం అడగలేదంటే, అడిగాను కొన్ని రోజులు టైం కావాలంటే, ఇంకొకసారి అడిగి చూడండి ఏమైనా టైం మార్చి మళ్ళీ చెప్తుందేమో మీ మనస్సాక్షి అంటే, అయ్యో ఎప్పుడంటే అప్పుడు అడగకూడదు, తనకు కూడా పూలు అల్లుకునే పని ఉంటుంది కదా అనేసి అంటుంది. పూలు అల్లుకునే పని అంటే, అది నీకు తెలియదండి, పద మనం దండం పెట్టుకుందాం అనేసి ఇంకా విద్య తీసుకుని వెళ్తుంది మురళికి. అలా దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళది ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా రోహిణి ఏమో మనోజ్కి ఇంకా మెల్లగా మనోజ్ అనేసి కింది తీసుకొచ్చి చైర్ మీద కూర్చోబెడుతుంది. అలా తర్వాత ఇంకా రోహిణి కిచెన్ నుంచి పాలు తీసుకొచ్చి మనోజ్ అన్న అడుస్తుంటే, తను ఆల్రెడీ మనోజ్ నిద్రపోతుంటాడు. ఇంకా గట్టిగా మనోజ్ అని అడిగేసరికి, ఏంటి రోహిణి అంటాడు. ఇంకా పాలు తీసుకొచ్చాను, పాలు తాగు, ఏంటో నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్నావు, నువ్వు అసలుకి మెలుకున్నావో చూస్తున్నావో ఏమో నాకు అసలు అర్థమే కావట్లేదు అనేసి రోహిణి అంటుంది. అయ్యో పాలు తీసుకొచ్చావా, నాకు ఏ రోహిణి, నాకు ఒబ్బా ఆకలి వస్తుంటే ఫస్ట్ ఇవ్వు అంటాడు. తీసుకో అనేసి ఇక్కడ పెడుతున్నట్టే, కాలుతుంది ఏంటి అనేసి ఇంకా మనోజ్ అంటాడు. అవును కాలుతుంది, గో ఇక్కడ పెడుతున్నాను చూడు టేబుల్ పైన, చల్లారిన తర్వాత తీసుకో, నాకు కొంచెం పని ఉంది అనేసి ఇంకా అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా మనోజ్ అయితే అబ్బా ఇంకా చల్లారడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది కదా, అప్పటి వరకు ఎందుకు ఖాళీ ఉండాలి, అందరూ ఒక నిద్ర వేసేద్దాం అనేసి అంటాడు. ఇంకా ఇంకొక నిద్ర వేసేద్దాం అనేసి అట్లా పడుకుంటాడు. ఇంకా అలా పడుకోని అప్పుడే బాల్ ఇస్తాడు. ఇంకా ఫుల్ నిద్రపోతాడు. ఇంకా మనోజ్ అయితే పాలున్న పక్కనున్న విషయం కూడా మర్చిపోతాడు. ఇంకా బాలేమో అరే మనోజ్ అని మెల్లగా అడుస్తాడు. ఇంకా వీడు ఫుల్ నిద్రలో ఉన్నట్టున్నాడు, పార్లమ్మ పాలు పెట్టిపోయినట్టుంది ఇక్కడ, ఆ పాలు నేను తాగేసి వీడే తాగాడనేసి చెప్పుకోవాలి అనేసి అంటాడు. ఇంకా ఆ పాలు ఇంకా బాలు తాగడానికి వెళ్తుంటే, అబ్బో నేనే తాగిన అనుమానం వస్తుంది, కొంచెం వీడికి మొహానికి ఈ పాలు మొత్తం అంటించి తర్వాత నేను తాగాలనేసి ఇంకా బాలు అంటాడు. ఇంకా ఆ మొహానికి మొత్తం మనోజ్కి అయితే మొత్తం పూసేసి ఇంకా తను తాగేస్తాడు. మొత్తం తాగేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతాడు. ఇంకా బాలు అయితే తర్వాత మనోజ్కి అయితే నిద్రలో మెలకు వస్తుంది. అలా మెలకు రాగానే అబ్బా నేను పాలు మర్చిపోయాను కదా అనేసి పాలు గిలాస్ ఏమో చూసేసరికి అందులో పాలు ఉండవు అసలుకి. పాలు ఏంటి ఖాళీ గ్లాస్ ఉంది అని చేయబెట్టి చూస్తాడు. ఇంకా చేయబెట్టి చూడ అబ్బో ఎవరు తాగారు, ఈ మన ఇంట్లో పిల్లులు ఉన్నాయా, పిల్లి దొంగ పిల్లి ఇట్రా అనేసి అడుస్తుంటాడు. అప్పుడే ఇంకా రోహిణి వస్తుంది. ఏంటి మనోజ్ ఏమంటే, పాలు తాగేసావా అంటే నేను గ్లాస్ పెట్టొస్తాను అంటుంది. రోహిణి నేను పాలు తాగలే రోహిణి అంటాడు. నువ్వు అబద్ధం చెప్పొద్దు, ఇలా అబద్ధం చెప్తే ఇంకో గ్లాస్ పాలు తీసుకొస్తావు అనుకుంటున్నావా, ఆల్రెడీ అక్కడ కిచెన్లో పాలు మొత్తం అయిపోయినాయనేసి అంటుంది. అది రోహిణి అసలు పాలే తాగలేదంటే, నీ మొహం మీద మొత్తం మీషాలు మొత్తం తగిలింది పాలు, నాకు అంత స్పష్టంగా కనిపిస్తుంది, నాకు పిచ్చిదాన్ని చేస్తున్నావు అనేసి అంటుంది.
ఏ రోహిణి తాగలే రోహిణి అంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి వస్తుంది. ఏమ్మా పాలు తాగేశాడంటే తాగేశాడు అత్తయ్య అంటే, అమ్మ నేనేం తాగలేదమ్మా అసలుకి, పిల్లి వచ్చి తాగిపోయిందంట అంటాడు. అమ్మ నా కళ్ళకి ఎన్ని రోజుల నుంచి కట్లు వారం నుంచి ఉన్నాయమ్మా, నిన్ను చూడక ఎన్ని రోజులు అయిపోయిందమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది, నా దేవతను చూడక ఎన్ని రోజులు అయిపోయిందేమో, 5 రోజులకు 5 సంవత్సరాలకు అయిపోయిందమ్మా అంటాడు. ఇంకా ప్రభావతి ఏమో, అయ్యో అదేం కాదులేరా, నువ్వు నన్ను చూడకపోయినా నీ మనసుతో నన్ను చూస్తున్నావు కదరా అనేసి ప్రభావతి అంటుంది. అయితే నేను జీవితాంతం ఇలానే ఉండిపోవాలమ్మా అంటే, అయ్యో అదేం లేదురా, నీకు అట్లా ఇప్పేస్తారులే అనేసి అంటుంది. తర్వాత అక్కడి నుంచి సరే నేను వెళ్తున్నాను, అక్కడి నుంచి పైకి వెళ్తుండే ఇంకా పక్కన ఇంకా రోహిణి ఏమో మనోజ్కి దడుస్తుంటుంది. అంటే మీ అమ్మగారికైనా నన్నైతే చూడబుద్ధి కావట్లేదు, నీ భార్య నీకు గుర్తు రావట్లేదు అంటే, అయ్యో రోహిణి మొత్తానికి చెప్పాలంటే నిన్నే నన్ను చూడాలనిపిస్తుంది, నా మనసు మొత్తం నేను చూడాలని ఎంత ఆర్తిత్యం పడుతుందో తెలుసా అనేసి పక్కన మనోజ్ అంటాడు. అప్పుడే ప్రభావతి మెట్లు ఎక్కుతుండగా వాళ్ళ మాటలు వినేసి తొంగి చూస్తుంది. అది తొంగి చూడడంతో ఇంకా ప్రభావతి గురించి ఇంకా మనోజ్ చెప్తూ ఉంటాడు ఇంకా రోహిణికి, అమ్మకి అప్పుడప్పుడు ఒక డైలాగ్ వేయాలి, లేకపోతే అమ్మ సపోర్ట్ మనకు ఉండదు, అందుకే అబద్ధం చెప్పాను అమ్మకి అనేసి ఏవేవో ఇంకా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా రోహిణి చూసి, మనోజ్ మనం పక్కన వెళ్ళి బెడ్రూమ్ తర్వాత మాట్లాడుకుందాంలే, వదిలేసే మనోజ్ అంటే, ఏంటి వదిలేసేది, సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలే చెప్పాలి అనేసి అమ్మ ముందర అబద్ధం చెప్పేసి ఇక్కడ మన ఇద్దరం ఉన్నప్పుడు అన్ని నిజాలే మాట్లాడుకోవాలి అనేసి అంటాడు. ఇంకా మనోజ్ ఆపుతావా అనేసి అంటే, ఏంటి రోహిణి అంటే అక్కడి నుంచి ప్రభాతి విని వీడి ఇట్లున్నాడు ఏంటి అనేసి కోపం ఇచ్చుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఏంటి రోహిణి మనోజ్ మనం అంటున్నాయి ఏంటి అంటే, మీ అమ్మగారు మొత్తం నీ మాటలు వినేశారంటే, అవునా వినేశారంటే, నీ కట్లు ఇప్పిన తర్వాత ఉంటుంది మీ అమ్మ చేతిలో ఉంటుంది నీకు అనేసి ఇంకా రోహిణి అంటుంది. నిజంగా అమ్మ మొత్తం వినిందండి, స్పష్టంగా చెవులారా కల్లారా చూసి వినింది నీ మాటలు అనేసి అంటుంది. ఇంకా అయ్యయ్యో నాకు భయం వేస్తుంది రోహిణి అంటే, అందుకే నువ్వు ఆపు అన్నప్పుడు నువ్వు ఆపవు ఎందుకు అంటే, రోహిణి ఇప్పుడు నుంచి నేను ఎవరి గురించైనా మాట్లాడితే నువ్వు జస్ట్ దగ్గు అంటే ఇంకా నేను 24 గంటలు దగ్గుతూనే ఉండాలి అనేసి రోహిణి అంటుంది. అదేంటంటే, నువ్వు ఎందుకని 24 గంటలు వాగుతూనే ఉంటావు కదా అనేసి అంటుంది. అయ్యో అవునా నాకు భయం వేస్తుంది రోహిణి అంటే, సరే ఏం కాదులే అనేసి అంటుంది. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ పొద్దునే ఇంకా మనోజ్కి ఏమో, మనోజ్ చూసిరా మనోజ్, ఇదే లాస్ట్ మెట్టు చూసిరా మనోజ్ అనేసి ఇంకా రోహిణి అంటుంది. ఇంకా అది రోహిణి అంటుంది, ఇదే నా లాస్ట్ మెట్టు అనేసి ఇంకా తనైతే ఇంకా స్పీడ్ దిగగానే కింద పడతాడు. ఇంకా మనోజ్ అయితే, అయ్యో చూసిరా చెప్పాను కదంటే, ఇదే లాస్ట్ మెట్టు ఏమో అని చెప్పావు కదా నువ్వు, అందుకే అలా దిగేసానంటే, లాస్ట్ మెట్టు అనుకుని సెకండ్ మెట్టు అంటారంటే, అయ్యో అవును కదంటే నీకు బుర్ర లేదనేసి ఇంకా పక్కన ఇంకా మళ్ళీ రోహిణి అంటుంది. సరే అయితే ఇక్కడనే కూర్చో, ఒక క్లయింట్ వస్తాడు నా కోసము, నువ్వు ఒక క్లయింట్ సరేనా కూర్చో అనేసి అంటుంది. ఇంకా ఎవరైనా వస్తే నా గురించి కొద్దిగా వచ్చి లోపల కూర్చోమని చెప్పు నువ్వు అనేసి అంటుంది. సరే నేను చూసుకుంటాను కదా, చూసుకోవడానికి నీ కళ్ళుకి కట్టారు, జస్ట్ మాటలు చెప్తే చాలనేసి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా స్నానం చేసి వస్తాను అనేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఒక బిచ్చగాడు వస్తాడు. అలా బిచ్చగాడు అంటే, అమ్మ అంటే, మీరు రాండి అంటే, ఏంటి నన్ను రామ్మంటున్నారంటే, రాండి ఏం కాదు మీరు లోపలికి వచ్చి కూర్చొని అంటాను. నిజంగాంటే రావాలా నేను అనేసి బిచ్చగాడు అంటాడు. ఇంకా నిజంగాంటే లోపలికి రండి అనేసి ఇంకా వచ్చి ఇంకా లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత, అమ్మ నా కళ్ళకి ఏంటి అంత మబ్బుగా కనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది, రోహిణి మీనా బాలు అని గట్టిగా అడుస్తాడు. ఇంకా అదేంటండి అలా అడుస్తానంటే, అయ్యో నాకు కళ్ళకి ఆపరేషన్ చేసినారంటే, అవును అట్లా కనిపిస్తుంది, కళ్ళకి ఆపరేషన్ చేసినారా మీకంటే, అవును అనేసి అంటాడు. ఇంకా మనోజ్ అయితే, సరే కూర్చోండి అంటే, మీరు ఏం బిజినెస్ చేస్తుంటారనేసి బిచ్చగాడైతే మనోజ్కి అడుగుతాడు. ఇంకా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అండి, నాకు ఫర్నిచర్ షాప్ ఉంది, నాకంత తెలియవాడు ఇంట్లో ఎవ్వరు లేరు, నేను డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాను అనేసి అంటాడు. ఓ అవునా మీరేం పని చేస్తారండి అంటే అనేసి ఇంకా మనోజ్ అయితే బిచ్చగాడికి అడుగుతాడు. ఇంకా బిచ్చగాడేమో ఇంకా నాదా ఆదాయం ఎక్కువ, మొత్తం డబ్బులు మొత్తం ఖర్చు మొత్తం తక్కువ అనేసి అంటాడు. ఏంటి అదే అండి, నాకేమో ఇంటి బాడీగా ఏముండదు, అవసరం లేదు, నాకు కరెంట్ బిల్ అవసరం లేదు, పెట్రోల్ బిల్ అవసరం లేదు, నాకంతా జస్ట్ అలా వెళ్తే సారు మొత్తం అమౌంట్ నాకు ఇట్లా చేతి మీద వచ్చేసాయి తెలుసా అంటాడు. ఇంకా అదేం బిజినెస్ అంటే, నా బిజినెస్ మ్యాన్ ఏమనుకున్నావు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంటాడు. ఇంకా విచ్చగాడైతే, అవునా చాలా బిజినెస్ మ్యాన్ అంటే, అవునండి జస్ట్ అలా చాపితే సార్ దేవుడా అనేసి డబ్బులు చేతిలో వచ్చి పడతాయి తెలుసా,
అవును అదేదో బిజినెస్ నాకు చెప్పండి నేను చేస్తానంటే మేము కూడా చేయొచ్చు అంటే అబ్బా మీలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ వస్తాయండి అంటాడు. అవునా, అప్పుడే ఇంకా మెయిన్ వస్తుంది. ఏ ఊరు నువ్వు, చిచి ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి అంటుంది. ఇంకా మనోజ్ అయితే పక్కన ఏంటి నేనా అంటే, అయ్యో మీరు కాదండి ఈ ఇతని కంటే నువ్వేంటి అతిథి వస్తే ఇట్లా ఎవరికంటే వాళ్ళకి మర్యాద లేకుండా పంపిస్తామేంటి మీనా అనేసి అంటాడు. అప్పుడే అత్తయ్య అత్తయ్య అనేసి ఇంకా పిలవగానే ఏంటి అసలు ఎట్టి గట్టి కరుస్తున్నావు అనేసి అత్తయ్య వస్తుంది. ఇంకా వాడు ఎత్తారా చూడండి అత్తయ్య అంటే, చిచ్చి ఏంట్రా నువ్వు లోపలికి అంటే, ఏంటి చిచ్చి అంటున్నావు అంటే, తనే లోపలికి వచ్చి కూర్చోమని చెప్పాడు, తనే చెప్పగానే నేను వచ్చానంటే, ఏంట్రా ఎవరు పడితే వాళ్ళకి లోపలికి రానిస్తామంటే, అమ్మా తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అమ్మా, తనకి ఏం అనొద్దంటే, ఏం బిజినెస్ రా అంటే, అదే అమ్మా తనకి జస్ట్ అట్లా చేయి చెప్పితే అసలు అంత డబ్బులు వచ్చి పడతాయంటమ్మా, నేను కూడా అలాంటి బిజినెస్ చేస్తామంటే, చేద్దు కానీ నీకు అలాంటి బిజినెస్లో బాగా అనుభూతి ఉంది కదా, చేద్దులే అసలు కానీ అంటుంది ఇంకా ప్రభాతి అమ్మ. చెప్పగానే చిచ్చి నువ్వు లోపలికి వెళ్ళరా అంటే, ఏంటమ్మా అంటే, ఇతను ఎవరో కదా ఒక బిచ్చగాడు అంటే, బిచ్చగాడా అంటే, బిచ్చగాడితో ఇంతసేపు నువ్వు కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నావు అంటే, చిచి రే పోరా బయటికి పోనేసి అంటాడు. ఇంకా చూడు నన్ను ఏంటి అమ్మ మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నాకు ఈ వీధిలోనే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మీకేముంది మీకేం లేదనేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా తిట్టుకుంటూ ఇంకో మీ ఇంటికి రామంటే రాను, ఇలా రోడ్డు మీద రాకూడదు కనపడకూడదు అంటే ఇదే మీకు హక్కు కాదు, ఇదే మీ రోడ్డు కాదు, అందరిది రోడ్డు అనేసి అంటూ ఇంకా తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఫస్ట్ పోరా అనేసి అంటుంది. తర్వాత బిచ్చగాడు అక్కడి నుంచి పోతాడు. పోయిన తర్వాత ఇంకా ఆ బిచ్చగాడు పోయిన వెంటనే వెనక్కి నుంచి ఇంకా బాలు ఇంట్లోకి ఎంట్రీ అవుతాడు. ఎంట్రీ అయిన తర్వాత ఏంట్రా ఆ బిచ్చగాడు నీకోసం వచ్చాడా, గుడి ముందు అడుగుతున్నాడా మీ ఫ్రెండా అనేసి అంటాడు. చిచ్చి అనేసి అంటాడు. అని చెప్పగానే అదే నువ్వు లేవు అనేసి అప్పుడు చిల్లర ఏం పడడం లేదు, ఇప్పుడు బాగా చిల్లర డబ్బులు పడుతున్నాయి రారా అని పిలుస్తున్నాడు అంటే, రే ఆపురా అనేసి అంటాడు. ఇంకా దాని తర్వాత సరే సరే అనేసి అందరూ అలా వెళ్ళిపోయినా ఇంకా నెక్స్ట్ ఏమో తర్వాత ఇంకా మనోజ్ ఒక్కడేమో మెట్లు దిగుతూ వస్తాడు. అలా మెట్లు దిగుతూ ఒక్కడు వస్తుండగా అప్పుడే బాల మరే రేరే ఏంట్రా చూసిరా అంటే, చూసిరా కింద పడతారు అనేసి అంటాడు. కావాలనే చేరు ఇంకా బాలు ఏమో అట్లా కాళ్ళ దగ్గర దొబ్బుతాడు. ఇంకా కింద పడతాడు బాలు అయితే. అలా కింద పడగానే చెప్పాను కదా నేను చిన్నగా రమ్మనేసి అంటాడు. ఇంకా రే నీ నోరు ఏంట్రా అలా ఉంది, ఏంట్రా అట్లే నా కళ్ళు కూడా రామని చెప్పారా నీ నోట్లో అంటే, చెప్తాను అసలు నువ్వేంటి ఇలా ఒక్కడి ఇట్లా దిగినావు ధైర్యంగా అంటే, అది కాదురా దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవాలనుకుంటున్నారా అనేసి. అవునా అంతే కదా పదా అనేసి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ రౌండ్ ఒక 3 చుట్టూ తిప్పుకుంటూ తిరిగేసి ఇంకా మనోజ్కి తీసుకొని బాలు ఇంకా అలా తిరిగిన తర్వాత ఏంట్రా ఎలా తిప్పుతావు అంటే, నీకు దేవుడి దగ్గర తీసుకెళ్ళాలా వద్దంటే తీసుకెళ్ళంటే అక్కడికే తీసుకెళ్తున్నాను అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే మనల్ని తీసుకుని తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అలా రౌండ్ తిప్పేసి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరగా నిలబడి ఇంకా గురా దేవుడు మాట్లాడతావు ఏం ముక్కుంటావు అనేసి అంటాడు. దేవుడా నా ఎంత మంచివాడికి, నా ఎంత బిజినెస్ మ్యాన్కి, నా ఎంత డిగ్రీలు చదివినాడికి, నా ఎంత తెలివితేటల వాడికి ఎందుకు దేవుడు నా కళ్ళు తీసేసావు? నేను ఎవరిదైనా డబ్బులు తీసుకున్నానా, ఎవరికైనా డబ్బులు ముంచినానా, ఎవరినైనా డబ్బులు ఎత్తుకెళ్ళానా? నేను ఎందుకు దేవుడా నన్ను ఇలా శిక్షించావు? నా కళ్ళు పోయి నువ్వు చూసింటావు, నా కళ్ళు రావాలి దేవుడా, ప్లీజ్ దేవుడా, పక్కనల్లో ఎవరైనా డబ్బులు ఎత్తేసాను దేవుడా అనేసి అంటుండే. ఇంకా రే అబద్ధాలు చెప్తే నీ కళ్ళు రావు చెప్తున్నా అనేసి, రే నువ్వు ఆపురా అనేసి అంటాడు. దేవుడా నా కళ్ళు వస్తే నా చేతి మీద హారతి పెట్టుకుని తిప్పుతాను దేవుడా అనేసి ముక్కుతూ ఉంటాడు. ఇంకా అలా ముక్కుతుండగా రే నా అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఎందుకు అనేసి అంటాడు. అప్పుడే మీన వస్తుంది. ఏంటండి అసలుకి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబెట్టించి గుడి అదే ఏదో దేవుడు దగ్గర నిలబెట్టించినా చెప్తున్నారేంటి అనేసి, నువ్వు ఆగు మీనా, తనకి ఇలానే జరగాలి చూసావా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, అందుకే ఈ అబద్ధాలు మొత్తం దేవుడు వినలేడు కాబట్టి ఇట్లా డైనింగ్ టేబుల్ దగ్గర నిలబెట్టిస్తాను వాడికి అనేసి అంటాడు. ఇంకా మీనేమో నవ్వుతుంది. అది చెప్పగానే ఇంకా చూసావా ఎన్ని అబద్ధాలు ఆడతాం చూడనేసి అంటుంది. అవునండి నేను వినలేకపోతున్నాను ఈ అబద్ధాలు అనేసి అంటుంది. సరే అనేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత అరే ఇటు రారా, నీకు ఈ కళ్ళు రావాలంటే ఏమన్నా కావాలంటే నన్ను అడుగురా నేను చెప్తానేసి అంటాడు. అయితే ఏం చేయాలో చెప్పరా అంటే, నన్ను పొగడమలంటే ఏం పొగడాలరా అంటే, అదే ఇలా మంచి మనసున్న బాలుకి నేను ద్రోహం చేసినందుకు, బాలును తప్పుగా పట్టినందుకు దేవుడా నా కళ్ళు రావాలి దేవుడా, బాలును క్షమిస్తున్నాను దేవుడా అనేసి ముక్కు చంపలు వేసుకుంటే నేను వేసుకొని అంటాడు. అదే నీ కళ్ళు రావుపో అనేసి అంటాడు. రే నా కళ్ళు రావాలనేసి మళ్ళీ అంటాడు. అయితే చెప్పంటే, దేవుడా
నా ఎంత దరిద్రానికి, నా ఎంత వేస్ట్ ఫెలోకి ఇలానే కావాలి దేవుడా, నేను చేసిన పాపాలన్నీ మొత్తం క్షమించేసి నాకు కళ్ళు రావాలి దేవుడా అనేసి ముక్కురా అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే నేను చెప్పానంటే చెప్తావా అంటే సరే అనేసి చెప్తూ ఉంటాడు. అలా ముక్కు చెంపలు వేసుకుంటూ చెప్తుండగా ఇంకా అక్కడి నుంచి బాలు మెల్లగా వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2000 తీసుకుని నర్సుకి అయితే ఫోన్ చేశాడు. ఇంకా నర్సుకి ఫోన్ చేసి బాలు అయితే నర్సమ్మ ఇంకా రేపు వచ్చి మీరు తీసేయండి కట్లు అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కాల్లో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పొద్దునే ఇంకా మనోజ్ ఏమో ఒక్కడి చైర్ మీద కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే రోహిణి ఏమో మనోజ్ నీకు గుడ్ న్యూస్ అని వేస్తాను. ఏంటి గుడ్ న్యూస్, నేను నాన్నను కాబోతున్నావా అంటే చిచ్చి ఎప్పుడు అదేనా అనేసి అంటుంది. నీకు కళ్ళు రాబోతున్నాయంటే నా కళ్ళు వస్తున్నాయా, నా కళ్ళు రాబోతున్నాయని అంటాడు. అవును నీ కళ్ళు రాబోతున్నాయి, నర్సు వచ్చి నీ కట్లు తీస్తాదంట అనేసి అంటుంది. ఇంకా అవును రోహిణి అంటే అవును అనేసి అంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి సత్యం వాళ్ళందరూ వస్తారు. ఏంట్రా అంటే నా కళ్ళు రాబోతున్నాయంట నా కళ్ళు అనేసి అంటుంటాడు. ఇంకా పక్కన బాలేమో అదేం లేదు నాన్న, ఇంకో లక్షలు మింగునోడు, అందరికీ తల్లిదండ్రులకు ద్రోహం చేసినోడు, ఇంకా మమ్మల్ని మోసం చేసినాడు, ఇంక మీన నగలు పెట్టుకునే అమ్మేసినోడు, వాడికి కళ్ళు ఈరోజు రాబోతున్నాయంట, వాడికి కళ్ళు తీస్తున్నంటే కట్లు వచ్చి నర్సు అనేసి అంటాడు. ఇంకా పక్కనే ఇంకా రోహిణి ఏమో అలా ఏం చెప్పాల్సిన అవసరం లేవు, అవన్నీ అందరికీ తెలుసు, జస్ట్ నర్సు వస్తుంది కట్లు ఓపెన్ చేసి చెప్తే చాలు కదా అంటే అవును అలా కూడా చెప్పొచ్చు కదా అయ్యో అనేసి బాలు అంటాడు. ఇంకా మళ్ళీ నర్సు గారు వస్తున్నారు, కట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పాలి మీరు అత్తయ్య గారికి మామయ్య గారికి అంటుంది. ఓ అవునా, సారీ మీనా, అలా చెప్పేదలగా వీడు చేసిన పాపాలు పండిందని చెప్పేశాను అయ్యో అనేసి అంటాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత అప్పుడే నర్సు వస్తుంది. అలా నర్సు రాగానే రాండమ్మా నర్సమ్మ రాండి అంటే అదేంటి నర్సమ్మ అంటున్నారు, మీ పద్ధతి బాగలేదనేసి మీన్ అంటుంది. ఇంకా అయ్యో నర్సు రాండి నర్సు అనేసి అంటాడు. ఇంకా అలా రాగానే ఓపెన్ చేయనా కట్లు విప్పనా అనేసి అంటాడు. ఏంటి మీరు ఎంత డబుల్ మీనింగ్గా మాట్లాడుతున్నారు, కట్లు విప్పాలి ఓపెన్ చేయాలని చెప్పాలి కదా అనేసి అయ్యో అదే అంటున్నానండి నేను. సరే అండి ఓపెన్ చేయమంటారా కట్లు అంటే ఓపెన్ చేయండి అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే ఆగడానే ఒక్క నిమిషం ఓపెన్ చేయకండి, నేను ఒకటి అడగాలి మనోజ్కి అనేసి అంటాడు. ఇంకా చెప్పండి అంటే ఒరే మనోజ్గా కట్లు ఓపెన్ చేయగానే ఫస్ట్ అమ్మని చూస్తావా లేకపోతే నీ భార్యని పారాయణమని చూస్తావంటే బాగా ఇరికించేశాడు వీడు, కరెక్ట్ టైంకి ఇరికించేస్తాడు అనేసి ఇంకా మనోజ్ అనుకుంటాడు. రే నువ్వు అదంట్లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతావు, నాకు ఇద్దరిని చూడాలనిపిస్తుంది, ఒక కన్ను నా భార్య ఒక కన్ను మా అమ్మరా అనేసి అంటాడు. ఇంకా రే జీవితంలో మొట్టమొదటిగా నువ్వు కవర్ చేసిన మాటలు అంటే ఇదేరా అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే రే నువ్వు ఆపరా ఇంకా ఫస్ట్ అంటే అమ్మ నువ్వు ఇట్లా ముందురా అమ్మ పాలరామ్మ నువ్వు కూడా ముందురా అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే అలా వాళ్ళిద్దరు ఇంకా మనోజ్ ముందర వచ్చి నిలబడతాడు. ఇంకా అలా నిలబడగానే ఇంకా అప్పుడే కట్లు విప్పుతుంది. అలా కట్లు ఓపెన్ చేస్తే కానీ అమ్మ నాకంతే చీకటిగా కనిపిస్తుందమ్మా, నాకెవరు కనిపించలేదు అనేసి అంటాడు. అని చెప్పగానే నీకు ఎవరు కనిపించట్లేదంటే ఎవరు కనిపించట్లేదు అనేసి బాలు ఇంకా చెప్తూ ఉంటే అప్పుడేమో రే మనోజ్ నీకు కళ్ళు పోయాయని నేను శాపాలు పెట్టాను కదా, ఇప్పుడు కళ్ళు కూడా వస్తాయని నేనే చెప్తున్నాను, నీకు ఇప్పుడు కళ్ళు కరెక్ట్, నా కళ్ళు నీకు దానం చేసి నువ్వు ఏం చూస్తారా ఏం చేస్తావురా అంటే ఫస్ట్ మొదటిగా నిన్నే చూస్తాను అనేసి అంటాడు. ఇంకా అయితే ఒక్క నిమిషం ఉండరా అనేసి పక్కకు వెళ్ళి మనోజ్ గారి కళ్ళద్దాలు తీసుకొచ్చి ఇంకా మనోజ్కి అయితే పెడతాడు. అలా పెట్టిన తర్వాత అమ్మ నా కళ్ళు కనిపిస్తున్నాయి, అమ్మ నా కళ్ళు రోహిణి నా కళ్ళు కనిపిస్తున్నాయి అంటాడు. ఫస్ట్ బాలుకు చూస్తాడు, తర్వాత అందరినీ చూస్తాడు. ఇంకా అలా చూసి అమ్మ నా కళ్ళు కనిపిస్తున్నాయి అవి బాగా మాట్లాడితే ఇంకా అప్పుడే రే నీ కళ్ళు వచ్చాయి కదరా, చాలా సంతోషంగా ఉంది, రే మనోజ్ ఇప్పుడు నుంచి బాలుకు ఏమనొద్దురో చూసి జాగ్రత్తగా అంటే ఏమైనా జాగ్రత్తగాను, వాడి నోరు అసలే గబ్బు నోరు ఉంది మొత్తం వాడంటే అందుకే ఆ నోరుతోనే కదా కళ్ళు వస్తాయని చెప్పాను, కళ్ళు వచ్చాయనేసి అంటాడు. ఇంకా ఆపండ్రా ఇంకా అనేసి అంటాడు. అలా అందరూ సంతోషం పడుతుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా నర్సు వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇంకా తర్వాత శృతి వాళ్ళ అమ్మ వచ్చి రాండి వదిన గారు రాండి అనగానే నాకేం మీ మర్యాద నాకేం వద్దు అనేసి అంటుంది. మీనా కాఫీ తీసుకురా మీనా అనగానే ఇంకా నాకేం కాఫీ వద్దు ఏం వద్దు అనేసి అంటుంది. ఇంకా మీనని చూసి తర్వాత టీ కావాలా అనేసి నేనేం టీ కోసం రాలేదనేసి అంటుంది. ఇంకా మరి దేనికోసం వచ్చారంటే నువ్వేంది అలా మాట్లాడుతున్నావు నాతో అనేసి ఇంకా అంటుంది. ఇంకా శృతి వాళ్ళమ్మ
అదే మీరు ఏదో కూడా అంటారు కదా, మా ఆయన బదులు నేను ఉన్నానంటే అదే తెలుస్తుంది అనేసి అంటుంది. ఇంకా తర్వాత సత్యమ్మ ఏంట ఎందుకు వచ్చా అమ్మ చెప్పమ్మా, ఏం విషయమ్మా చెప్పంటే అదేం లేదు అనేసి చెక్కు మీద అయితే డబ్బులు రాస్తుంది. ఇంకా అప్పుడే బాలు వస్తాడు. వచ్చిందా అనుకున్నాను, ఏదో ఒకటి గొడవ తీసుకుని మోసుకుని వస్తుంది అనుకున్నాను, ఈసారి ఏం మోసుకొచ్చిందో ఏమో అనేసి అంటాడు. ఏంటి అలా మాట్లాడితే వెటికారంగా ఉందనేసి అంటుంది. ఇంకా మరి మా అమ్మకి ఏంటి మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నావు, రాగానే మీకు మర్యాద ఉందా అది ఉందని చెప్తున్నావు ఏంటి అనేసి బాలు అంటాడు. ఇంకా అదే మీకు మర్యాద లేగానే మా శృతికి ఇంకా హోటల్లో పనిచేయడానికి పంపిస్తున్నారేమో, మీ సంపాదన మీకు సరిపోవడం లేదేమో కూర్చొని తినడానికి, అందుకే మా అమ్మాయిని పంపిస్తున్నారా అనేసి ఇంకా సత్యంకి ఇంక ప్రభావతికి అంటుంది. చెప్పగానే సత్యమేమో మీ అమ్మాయికి మేము జాబ్ చేయమని చెప్పలేదు, అసలు జాబ్ చేసిన మాకు తెలీదు, ఇంతకుముందే మాకు చెప్పింది అంతే, తను జస్ట్ రవి కోసం వెళ్తున్నానంటే టైం స్పెండ్ చేయడానికి చెప్పింది, అసలు నా కోడళ్ళకి నేను ఒక్క రూపాయి కూడా అడగను, ఏం సంపాదిస్తున్నారు కూడా అడగలేము, మీరెందుకు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు, మీరే ఇప్పుడు వచ్చి ఇంకా మాకు చెప్తున్నారు మొత్తం ఇలా అనేసి అంటాడు. ఇంకా అవును పక్కన ఇంకా రోహిణి కూడా అవును మా మామయ్య ఎప్పుడు మా సంపాదన కూడా అడగలేదు, అసలు ఏం చెప్పలేదు, మాకు అందరూ బాగా చూసుకుంటారు మా మామయ్య అనేసి అంటుంది. ఆపండి, అంతా చెప్పినట్టు నేను వినాలా, అయినా మీరు వద్దని చెప్పొచ్చు కదా, తను ఎందుకు చేయాలి, మీకేమో డబ్బులు సరిపోకపోతే ఇగో ఈ చెక్ మీద ఎంత కావాలో అంత తీసుకునే డబ్బులు అనేసి అంటుంది. ఇంకా అని చెప్పగానే పక్కన ఇంకా మళ్ళీ రోహిణి ఏమో నేనేమో పూలు అల్లుకుంటూ పూలు అమ్ముకుంటుంది, నేనేమో ఇంకా పార్లర్కి వెళ్ళి ఇట్లా మనోజ్ దగ్గర హెల్ప్ కోసం నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను ఫర్నిచర్ షాప్కి, బాలేమో కార్ డ్రైవింగ్ చేస్తాడు, అదేం తప్పు ఉంది చేస్తే, తను కావాలని చేయట్లేదు రవి కోసం వెళ్తుంది అంతే అనేసి ఇంకా పక్కన అంటుంది. ఇంకా రవి కోసం వెళ్తుందో ఏం వెళ్తుందో నాకు అంతా తెలుసు అనేసి అంటుంది. అయినా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ కదా, నీతో ఏంటి నేను పోల్చేది, ఈ డ్రైవర్లతో ఈ పూలతో ఎందుకు నేను పోలుస్తాను నా కూతుర్ని అనేసి అంటుంది. ఇంకా అలా చెప్పగానే అప్పుడే మీనేమో కోపంతో చూస్తుంది, బాలు కూడా కోపంతో చూస్తారు తన వైపు. అలా చూడగానే ఎపిసోడ్ అయితే పూర్తయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు టీవీ కన్నా ముందుగా తెలుసుకోండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పోయేటప్పుడు ఒక లైక్ కూడా కొట్టిపండి. బాయ్.